హాయ్ మామ, వెల్కమ్ టు టేస్టీ బ్లాగ్స్. వీడియోస్ చేసి చాలా రోజులైంది. సో కొద్దిగా గ్యాప్ వచ్చింది, కొంచెం చిన్న వర్క్ ఉంది. ఇంకా వర్క్ లో పడి బిజీ అయిపోయాను. మీరు ఆల్రెడీ thumbnail లో చూసుంటారు. యూట్యూబ్ నుంచి మనకు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 3 years అయింది యూట్యూబ్ ఛానల్ పెట్టి. మానిటైజేషన్ కంప్లీట్ అయింది వచ్చి మనకు లాస్ట్ ఇయర్ కనుమ పండుగ రోజు వచ్చి మానిటైజేషన్ కంప్లీట్ అయింది. ఫస్ట్ పేమెంట్ మన చేతికి వచ్చేదానికి మనకు 1.5 year పట్టింది ఎక్స్ట్రాగా. మళ్ళీ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ పేమెంట్ మన చేతికి రావాలంటే మనకు $100 అనేది కంప్లీట్ అవ్వాలి. ఎప్పుడైతే మనకు $100 అనేది కంప్లీట్ అవుతుందో అప్పుడే మనకు ఫస్ట్ పేమెంట్ అనేది వస్తుంది. సో నాకు 1.5 year పట్టింది ఫస్ట్ పేమెంట్, అదే $100 కంప్లీట్ అవ్వడానికి నాకు 1.5 year పట్టింది. యూట్యూబ్ అమౌంట్ డైరెక్ట్గా చెప్పకూడదని అంటారు కొంతమంది ఎంత వచ్చింది అనేది. సో ఇవి 100 రూపీస్ నోట్స్, ఇవి ఒక 100 ఉంటాయి ఈ కట్లో. సో అంత అమౌంట్ అయితే మనకు ఫస్ట్ పేమెంట్గా వచ్చింది. ఇప్పుడు మనకు సెకండ్ పేమెంట్ రావాలంటే మళ్ళీ $100 అనేది ఫిల్ అవ్వాలి. $100 ఫిల్ అయితే మనకు సెకండ్ పేమెంట్ అనేది వస్తుంది. యూట్యూబ్ మనకు మామూలుగా యూట్యూబ్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ మనకు 1000 సబ్స్క్రైబర్స్ అనేది రావాలి. 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, ప్లస్ 4000 అవర్స్ అయితే రావాలి, 4000 గంటలు అయితే రావాలి. సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేస్తారు కానీ వాచ్ టైం అయితే త్వరగా రాదు. అటు ఇటుగా నాకు 1.5 year పైన పట్టింది మానిటైజేషన్ కంప్లీట్ అవ్వాలంటే. ఫస్ట్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు కానీ వాచ్ టైం అనేది రాలేదు నాకు త్వరగా. మనకి ఇక్కడ నాయుడుపేట దగ్గర రింగ్ రోడ్ వేశారు కదా, ఆ వీడియో పెట్టాను, లాంగ్ వీడియో. సో అవి వైరల్ అయ్యాయి నాకు. అప్పుడు మనకు వాచ్ టైం అనేది వచ్చేసింది. సబ్స్క్రైబర్స్ త్వరగా వచ్చేస్తారని చెప్పాను కదా, దానికి మొన్న రీసెంట్గా మార్చిలో ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను కదా, మన యాత్ర అని చెప్పి. టెంపుల్ వీడియోస్ అవన్నీ దాంట్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. పెట్టిన సెకండ్ షార్ట్ వీడియోనే వైరల్ అయిపోయింది. సో అక్కడైతే మనకు 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయారు. ఇంకా అక్కడ వాచ్ టైం కావాలి నాకు. ఆ ఛానల్లో వాచ్ టైం వస్తే అందులో అది కూడా నాకు మానిటైజేషన్ కంప్లీట్ అయిపోతుంది. చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు నన్ను, వీడేంది జాబ్ ఏం చేయకుండా తిరుగుతున్నాడు బయట అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు. అంటే వాళ్ళు కామ్గా ఉండకుండా వచ్చి ఇంట్లో వాళ్ళకి చెప్పేది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నన్ను తిట్టేది. ఇంట్లో వాళ్ళు తిట్టినా కూడా ఇంకా వాళ్ళు మళ్ళీ నాకే సపోర్ట్ చేసేదిలేండి. బయట వాళ్ళు చెప్పడం వల్ల వీళ్ళు నన్ను తిడుతూ ఉండేది. నేనేం పట్టించుకోలేదు. ఇప్పుడు ఎవరైనా సరే ఒక దగ్గర జాబ్ చేస్తాను కదా, శాలరీ వస్తుంది. అలాగే నేను యూట్యూబ్ కింద జాబ్ చేస్తున్నాను. నేను వీడియోస్ క్రియేట్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తే యూట్యూబ్ మీ అందరికి చూపిస్తుంది. మీరు చూడడం వల్ల నాకు మనీ అనేది వస్తుంది. యూట్యూబ్లో సక్సెస్ అనేది మనం వీడియోస్ పెట్టిన వెంటనే రాదు. కొంతమందికి ఫస్ట్ వీడియోతోనే సక్సెస్ వచ్చేస్తుంది, కొంతమందికి 2-3 years తర్వాత వస్తుంది. సో నాకు 3 years తర్వాత వచ్చిన సక్సెస్ అనేది. ఇప్పటికీ కంప్లీట్గా రాలేదులేండి. ఇంకా నేను కంటిన్యూగా వీడియోస్ పెడుతూ ఉంటే సక్సెస్ అనేది వస్తుంది. నేను లాస్ట్ 20 days నుంచి వీడియోస్ పెట్టలేదు కదా. ఇప్పుడు నా చేతిలో ఈ మనీ ఉందంటే అదంతా మీ సపోర్ట్ వల్లనే. ఇప్పటి వరకు నన్ను ఎలా సపోర్ట్ చేశారో ఇక మీద కూడా అలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక మీద వచ్చే వీడియోస్ అన్ని నెక్స్ట్ లెవెల్లో ఉంటాయిలేండి. ఎందుకంటే అక్కడ నేను ఒక చిన్న తోట లాంటిది రెడీ చేస్తున్నాను, చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి నేను తీసే వీడియోస్ అన్ని అక్కడి నుంచే తీస్తాను. సో అక్కడ రకరకాల చెట్లన్నీ కూడా కొనాలి, అవన్నీ కూడా మీకు వీడియోస్లో చూపిస్తూ ఉంటాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఆ ప్లేసు. ఇక్కడ నా ప్లాన్ వేరే ఉంది. ఫస్ట్ ఇక్కడ పూరుగుడిస్ లాంటిది వేసుకొని ముందు చెట్లు అవన్నీ వేసుకొని అలా ప్లాన్ చేశాను. కానీ బడ్జెట్ ఎక్కువైపోతుంది. సో ఇంకా అది సెట్ కాదని చెప్పి చెట్లు అవన్నీ అలానే ఉంటాయి, ప్లాన్లో చేంజ్ ఏం లేదు. ఇంకా పూరుగుడిసే ప్లేస్లో చిన్న పందిరి లాంటిది వేసుకొని దాని కింద వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకెలాగో యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది కాబట్టి ఆ మనీతోనే ఇక్కడ అవన్నీ ఇంకా రెడీ చేసుకోవాలి నేను. హర్ష ఇప్పుడు కనిపిస్తున్నాడు చూడండి, నేను వీడియో తీస్తున్నాను. హాయ్ చెప్పురా. హాయ్ మామా. వీడిని హాస్టల్లో చేర్పించేయాలని అంటూ ఉన్నారు. వీడు ఇంకా వీడియోస్లో కనిపిస్తాడో లేదో తెలియదు. వీడేమో నేను హాస్టల్కి పోనని ఏడుస్తూ ఉన్నాడు. ఇంట్లో వాళ్ళు ఏమంటే హాస్టల్లో చేర్పించేయాలని అంటూ ఉన్నాడు. చూద్దాము. ఇంకా నెల్లూరులో చిన్న వర్క్ ఉంది, అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా నర్సరీ దగ్గరికి వెళ్ళి అక్కడ చెట్లు అవన్నీ చూసి నాకు నచ్చిన చెట్లు తీసుకొచ్చి ఇంకా ఇక్కడ వేయాలి. సో ఫైనల్గా ప్లాన్ అయితే ఇదే మామ. ఇప్పటి వరకు మన వీడియోస్ని అలాగే నన్ను ఎలా సపోర్ట్ చేశారో ఇక మీద కూడా అలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మామ. బాయ్.